నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆదివారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి విధి విధానాలతో శివారాధన చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా మాస శివరాత్రి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి బార్లీ గింజలు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. మాస శివరాత్రి సందర్భంగా గోధుమలు కానీ, బియ్యం కానీ, పప్పు ధాన్యాలు కానీ ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. రాగి పాత్రలో జలం పోసి ఆ జలంతో శివాభిషేకం చేస్తూ శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని పఠించుకున్నట్లయితే అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేయటం ద్వారా జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ప్రధానంగా మాస శివరాత్రి సందర్భంగా శివాలయ ప్రాంగణంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఆ దీపం కొండెక్కే వరకు దీపం దగ్గర కూర్చొని నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోవాలి. శివాలయ ప్రాంగణంలో వెలిగించినటువంటి దీపం కొండెక్కే వరకు దీపం సమీపంలో పంచాక్షరి మంత్ర జపం చేసినట్లయితే పరమశివుడు పరమానంద భరితుడై మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేరుస్తాడు. అలాగే మాస శివరాత్రి కాబట్టి ప్రదోషకాలంలో శివాభిషేకం చేసేటప్పుడు ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః నమ్మకంలో చెప్పబడినటువంటి ఈ మంత్రం చదువుతూ శివాభిషేకం చేయటం ద్వారా కూడా అద్భుత ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే శివ పూజ చేసేటప్పుడు సహస్రఫణి పుష్పం, నాగశివలింగ పుష్పం శివుడికి సమర్పిస్తే చాలా మంచిది. ప్రాచీన శివాలయాల్లో మాత్రమే లభించే ఈ పుష్పం అందుబాటులో లేని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి రాక్షస సంహార సమయంలో పూజించి విజయం సాధించినటువంటి ఎర్ర మందార పూలతో శివుణ్ణి పూజించినా కూడా శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే తుమ్మి పూలతో శివుణ్ణి పూజించి చిమ్మిలి నివేదనగా సమర్పించినట్లయితే భోగభాగ్యాలు సిరి సంపదలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో దారిద్ర్య దహన శివస్తోత్రము, శివతాండవ స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మాస శివరాత్రి రోజు చేసే నక్తానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. పగలు ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం తర్వాత అన్నం నివేదించి ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా నక్తవ్రతం ఉంటే కూడా శివానుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే పూజ చేసే సమయంలో ప్రదోష కాలంలో ఈశాన్యంలో రాగి చెంబును ఏర్పాటు చేసి పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇంకా వీలైతే పూజా మందిరంలో శివుడికి పూజ చేసే సమయంలో రాగి చెంబులో నీళ్లు ఉంచి ఆ రాగి చెంబును శివపూజలో ఉంచి శివపూజ పూర్తయిపోయిన తర్వాత ఆ రాగి చెంబులో ఉన్న జలాన్ని ఈశాన్యం నుంచి ప్రారంభించి గృహంలో అన్ని దిక్కులకి సంప్రోక్షణ చేయటం ద్వారా, అంటే అన్ని దిక్కుల్లో చల్లటం ద్వారా కూడా శివానుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. జాతక దోషాలు, గ్రహ దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు శివాలయానికి వెళ్ళి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రం జపిస్తూ శివాలయంలో ప్రదక్షిణలు చేసినట్లయితే శివానుగ్రహం వల్ల గ్రహదోషాలు, నక్షత్ర దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మాస శివరాత్రి సందర్భంగా ఈ విధి విధానాలతో శివారాధన చేస్తే శివానుగ్రహం కలిగి విశేషమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సోమవారంతో కూడిన అమావాస్య, సోమవతి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, సోమవతి అమావాస్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. అవివర్తంత దేవాహు కాశీతి బ్రహ్మవాదినః. కనుక ఏది అవివర్తం అంటే భ్రాంతి లేక సత్యమై ఉన్నదో దానిని బ్రహ్మవాదులైన వారు కాశీ అంటారు. కనుక కాశీ, అందుకే ధాతువుల ప్రకారం చూస్తున్న కాశీ అంటే ప్రకాశ స్వరూపము అని అర్థం. ఇక్కడ ప్రకాశ స్వరూపము అంటే స్వయం ప్రకాశ స్వరూపం, తనంత తాను ప్రకాశించినది. ఎందుకంటే సృష్టిలో ప్రతిదీ స్వయం ప్రకాశం కాదు, ఇంకొక దాని చేత ప్రకాశింపబడుతున్నది. అవునా? సూర్యుడు వల్ల మనం ప్రకాశింపబడుతున్నాం, కానీ సూర్యుడు స్వయం ప్రకాశం, మీరు నేను ప్రకాశింపజేయం.
సూర్యుడు స్వయం ప్రకాశం కదా, కాదుట. సూర్యుని కూడా ప్రకాశింపజేసే వస్తువు ఒకటి ఉన్నది, అదే పరమాత్మ అని భగవద్గీతలో స్వామి చెప్పాడు. జ్యోతిషామపి యజ్యోతి, అది ప్రభాస్మి శశి సూర్యయోహో అన్నాడు భగవానుడు. సూర్యుల్లో చంద్రుల్లో ఉన్న వెలుగుని నేనన్నాడు. అప్పుడైనా మనకు తెలియద్దు సూర్య చంద్రులకు అసలు వెలుగు లేదు, అందులోంచి వచ్చే వెలుగు ఈశ్వరుడే. కానీ సూర్యుడిని చంద్రుని కూడా వెలిగించేవాడు నేను. మరి నిన్ను వెలిగించేది ఎవరు? అది అడగచ్చు కదా మనం. మన క్వశ్చన్స్ ఎక్కువ కదా. మమ్మల్ని ప్రకాశింపజేసేది సూర్యుడైతే సూర్యుని ప్రకాశింపజేసేది ఎవరు? నేనే. మరి నిన్ను ప్రకాశింపజేసేది ఎవరు అంటే నన్నెవడియ ప్రకాశింపజేసేది? నాకు నేనే ప్రకాశం, నేనే స్వయం ప్రకాశం. అందుకే నతత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని నతద్భాసయతే సూర్య. అక్కడంతే భాసయతే ఎందుకు వాడాడు? ఇది ఆలోచించమన్నాడు. ఉపనిషత్తులు వెతకండి ఏం చెప్తోంది. నతద్భాసయతే అంటుంది, నతత్ర సూర్యో భాతి అంటుంది ఇక్కడ. మరి ఏమిటంటే భాసయతి బహుదా భగణాన్ స్వధామ్నా. చిన్న విషయం కాదు. తన యొక్క ప్రకాశము చేత అన్నిటినీ ప్రకాశింపజేసేవాడు. తనకే ప్రకాశం అవసరం లేని వాడెవడో వాడిని బ్రహ్మం అన్నవే. మరి ప్రకాశము కాశము అని 1,00,000 మార్లు అన్నవే, దాని పేరు కాశీ. ఇది తెలుసుకో. ఇక్కడ స్వయం ప్రకాశ స్వరూపం సర్వజగత్తుని ప్రకాశింపజేస్తుంది. ప్రకాశం అంటే లైట్లుగా చైతన్యం తెలుసుకోండి. ఇక్కడ ఎన్ని లైట్లున్నా మన అసలు చైతన్యం లేకపోతే అవి ఏ వెలుగు లేదు. కనుక ఇక్కడ ప్రకాశింపజేయ వస్తువు అంటే చైతన్యం అని అర్థం. ఇక్కడ కనుక చేతనములు చైతన్యము పొందినవి చేతనములు, పొందవలసింది కాకుండా తానే చైతన్యముగా ఉన్నదేదో. కనుక పరమాత్మకి అసలైన పేరు కాశీ. కనుక కాశీ అనేది పరమాత్మ యొక్క ప్యూర్ నేమ్, శుద్ధనామం అండి. ఇక్కడ ఇప్పుడు కాశీ అని గారి పేరు భావమే మారిపోయించింది. ఇక్కడ ఇంకా వ్యవహారంలోన వారణాసి నదులు ఇన్ని వ్యవహారం కోసం చెప్తాం. కానీ కాశీ అనేటటువంటిది అటువంటిది. అయితే శివునికి నామాలు విష్ణునామాలు ఎంత మహిమాన్వితములు, కాశీనామాలు కూడా అంత మహిమాన్వితములే. ఏంటి? అవిముక్తము, ఆనంద కారణము, వారణాసి, రుద్రగేహము, మహాశ్మశానము, ప్రతి పేరు మధురమే. తెలుసా నీకు? ఆ పేర్లన్నీ జపం చేసుకో. మహాశ్మశానం అదొక నామం, వారణాసి మరొక నామం. ఎంత దివ్యమైనది! ఎందుకు? వాటికి ఈ అర్థం పరమాత్మ వైపే అర్థం ఉన్నది. వారణాసి అనే 2 నదుల నడుమ ఉన్నది అనే కాకుండా పరమాత్మ వైపు దానికి అర్థం ఉన్నది. కనుక కాశీ అనగా ఇప్పుడు ఏమైంది? పరమాత్మ యొక్క పేరు కాశీ. ఏది స్వయం ప్రకాశ వస్తువో అది కాశీ అని చెప్తూ, అలాంటి కాశీ విషయంలో తర్వాత మాట చెప్తున్నాడు. యథా విష్ణు శంకరస్యాపి నామ్నా లోకాశోకం నాశ్య మోక్ష ప్రజాంతి వారాణస్యా నామ గృహ్ణన్ విశేష తీర్త్వా మృత్యుం మృత్యుజేత స్వయం స్యాత్. కనుక ఎవడైతే నిరంతరం వారాణసి నామములను అంటూ ఉంటాడో వాడు వారాణసి నామం. ఎందుకు కాశీ అన్నప్పుడు వారాణసి ఎందుకన్నా అంటే కాశీకి సంబంధించిన ఏ పేరైనా సరే ఆ నామములు అంటూ ఉంటే తీర్త్వా మృత్యువుని దాటిపోయి స్వయంగా మృత్యుంజయుడైపోతాడు. అంటే మృత్యుంజయ పట్టణమైన కాశీ క్షేత్రాన్ని ధ్యానిస్తే, పట్టణం ఏమిటి? మృత్యుంజయ స్వరూపమైన కాశీ. ఇప్పుడు మారిపోయింది. ఇక్కడ శివుడి పట్టణం కాదు కాశీ, శివుడే కాశీ. కాశీ అంటేనే శివుడు. తెలుసుకో. ఎవడైతే కాశీని ఆశ్రయిస్తాడో వాడు మృత్యుంజయుడు అయిపోతాడు, వాడు శివుడే అయిపోతాడట. అంటే శివోహం అనే స్థితికి చేరుకుంటాడు సుమా అని చెప్తూ, తీర్థాని సంతి వివిధాని ఫలప్రదాని కామప్రదాని ధనధాన్య సుఖప్రదాని జీవన్ వివేక సుఖమాప్య సుఖేన తీర్థ్వా కాశ్యాం భవాన్నవమథో పరిపశ్యతి స్త్వం. చాలా విశేషమైన మాట చెప్పాడు ఇక్కడ. అనేక తీర్థక్షేత్రాలు చేస్తే పాపాలు పోతాయి, అభీష్ట సిద్ధులు వస్తాయి, పుణ్యలోకాలు వస్తాయి. కానీ చిత్తశుద్ధి మోక్షం రాదు సుమా అన్నాడు. అంటే దీన్ని బట్టి తీర్థయాత్రలు చేస్తే రాదు సుమా అని కాదు ఇక్కడ అర్థం. మిగిలిన తీర్థయాత్రలు శ్రద్ధగా చేయాలి, చాలా నియమంగా చేయాలి. అవన్నీ చేస్తే చిత్తశుద్ధి మోక్షము వస్తాయి. కానీ కాశీలో ఆశ్రయిస్తే చాలయ్యా, నువ్వు ఎలాగున్నా సరే కాశీలో శరీరం త్యజించితే వాడు ముక్తి ఇచ్చేస్తున్నాడు. ఇతర తీర్థాల్లో అన్ని చేస్తే కానీ రానిది, అన్ని చేసినా రానిది ఇక్కడ లభిస్తుంది. అది కాశీ యొక్క గొప్పతనం సుమా. అందుకే కాశీ ప్రత్యేకత, ఈ సూక్ష్మం చాలా మందికి అర్థం కాదండి. అన్ని క్షేత్రాల కంటే కాశీ గొప్పది. ఏ క్షేత్రం గురించి చదివినా అదే చెప్తారు, దీన్ని మించింది లేదండి. కానీ ఇక్కడ రహస్యం ఏమిటి అంటే, ఇతర తీర్థాల్లో ఈ సాధనలన్నీ చేస్తే నీకు అభిష్ట సిద్ధులు అన్నీ లభిస్తాయి. కానీ అక్కడ అంత శ్రద్ధగా చేస్తే చిత్తశుద్ధి రావచ్చు. కానీ ఇక్కడ ఆ శ్రద్ధ లేకపోయినప్పటికీ కూడా భగవత్ సాధన చేస్తే నీకు చిత్తశుద్ధి మోక్షం లభిస్తుంది. ఎందుకంటే సహజంగా ఇది ఉంది ఇక్కడ, అంతే కదా.
ఇంకోటి చోటకి వెళ్తే నువ్వు కట్టె రగిల్చుకుని మంట పెట్టుకోవాలి. మండుతున్న చోటుకు వస్తే నువ్వు కట్టె రగిల్చుకోనక్కర్లేదు, అక్కడ జ్వాల ఉంది, అది కాశీ అంటే తెలుసుకో ఇక్కడ అంటూ మహానుభావుడు వివరిస్తున్నాడు. ఎంత పరవశంగా ఒక్కొక్క విషయం చెప్తున్నాడు. వాసక్కాశ్యాం సజ్జనానాం ప్రసంగ గంగా స్నాన పాపకర్మారుచిశ్చ పుణ్యే ప్రీతి స్వేచ్ఛయా లాభ సౌఖ్యం దానం శక్త్యాన ప్రతిగ్రాహ్య మాత్ర అష్టావేతే యస్య సంచేవ యోగా యోగాభ్యాసైస్తశ్చ కిం కాశికాయాం. ఈ శ్లోకం మరొక రహస్యం. కాశీ రహస్యంలో ఈ శ్లోకం గొప్పది, ఈ శ్లోకం గొప్పది అని ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు గొప్ప శ్లోకాలు ఇక్కడ చదవడం జరుగుతుంది. మిగిలిన శ్లోకాలన్నీ కథారూపంలో మాటల్లో చెప్పేస్తున్నాం. గొప్ప శ్లోకాలు మాత్రమే ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అష్టాంగ యోగాలు మీరు వినుంటారు, తెలుసు కదా? తెలుసు. ఏది చెయ్యడమా, చేసామా? అష్టాంగ యోగం లిస్ట్ చెప్పమని తడుముకోకుండా చెప్తాం. ఎందుకంటే ఇదివరకు ప్రపంచంలో నోట్స్ రాసుకున్నాం. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగములు కదా. అందులో ఒక్కడ అర్థమైతే చేసేటప్పటికి అయిపోతుంది జీవితం. అంత అష్టాంగ యోగం చేస్తే కానీ బయట సిద్ధి రాదు. కాశీలో ఆ అష్టాంగ యోగం కాదు, మరొక అష్టాంగ యోగం ఉంది. 8 అంగములు. ఇవి కాశీలో పాటిస్తే బయట ఎక్కడో చేసిన అష్టాంగ యోగాలు ఎంతో కష్టమైనవి. అంత కష్టం కానీ 8 అంగాలు చెప్తున్నాను. 8 అంగాలతో కాశీలో ఎవడుంటాడో వాడు బయట అష్టాంగ యోగ సిద్ధుడు కూడా పొందలేని సిద్ధిని పొందగలడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మాస శివరాత్రి, చాలా విశిష్టవంతమైన సుదినం. ప్రతి ఒక్క మాస శివరాత్రి నాడు ఎవరైతే తమ గృహంలో కానీ దేవాలయంలో కానీ అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరునికి అభిషేకార్చన నిర్వహించి స్వామికి ప్రీతికరమైనటువంటి మారేడు దళాలతో పూజించి రుద్రుని యొక్క కన్నీటి నుంచి జాలువారిన ఆనంద బాష్పాలతో ఉద్భవించినటువంటి ఆ రుద్రాక్షలను నీటిలో వేసి ఆ నీటితో అభిషేకించి వివిధ రకాలైన ద్రవ్యాలతో అభిషేకార్చన చేసి స్వామికి ప్రీతికరమైనటువంటి చిమ్మిరి ఉండను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఎవరైతే మాస శివరాత్రి ఉపవాసం ఉంటారో వారికి సర్వేశ్వరుడు అనుక్షణం కూడా తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను ఉపవాసం ఉండి శివలీలామృత తత్వాన్ని మనసులో దాచుకోవాలి. అంటే మనసు నిండా నింపుకొని శివాయ నమః, హరాయ నమః, భవాయ నమః అనుకోవాలి. లేకపోతే బాలాంబికేశ, వైద్యేశ, భవరోగ హరేతిచ అని చెప్పేసి కూడా పఠించవచ్చు. శివోహం సచిదానందం అని చెప్పేసి కూడా భావించవచ్చు. ఇవన్నీ కూడా శివ పరమాత్మకు చాలా ప్రీతికరమైనవి. ఎవరైతే మనసు నిండా మహాదేవుని నింపుకొని మాస శివరాత్రి నాడు వివిధ రకాలైన పండ్లతో కూడి పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారో వారి కుటుంబం యావత్తూ కూడాను చక్కటి యోగవంతమైన ప్రభావానికి, అదృష్టకరమైన జీవితానికి నాంది పలుకుతుంది. అదృష్టం మీ వెంట, శివయ్య మీ చెంత అన్నట్టుగా ఆ మాస శివరాత్రి అభిషేకార్చన ఎవరైతే చేస్తారో వారి వెంట పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. మాస శివరాత్రి నాడు మీకు తోచిన చందంగా బీదలకు అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన, కాయగూరలు దానంగా ఇచ్చినా కూడాను చాలా విశేషమైన సద్గతి మీకు లభ్యపడి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. మహామహిమాన్వితమైనటువంటి మాస శివరాత్రి నాడు ఆలోచన తత్పరత కూడాను ఎప్పుడూ భగవంతుని వైపే ఉండాలి తప్ప వేరే వేరే విపత్కరమైన ఆలోచనలు మాత్రం ఉండరాదు. మనసులో కూడా ఎటువంటి పరిస్థితిలో చెడు తలంపులు, చెడు ఆలోచనలు రాకూడదు.
త్రికరణ శుద్ధితో పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఆ స్వామి లీలాతత్వంలో దాగిన మధురమైన ప్రభావాల్ని అంచనా వేసుకుంటూ శివా అంతా నీదే స్వామి భారమని శివోహం అని చెప్పేసి ఆ స్వామిని మనసు నిండా నింపుకున్నట్లయితే సదాశివుడు ఎల్లవేళలా కూడాను మంగళకరమైనటువంటి ప్రభావాన్ని మీకు కలిగింపజేసి తీరతాడు. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:40 తిథి త్రయోదశి మధ్యాహ్నం 3:49 వరకు. నక్షత్రం అశ్విని ఉదయం 11:10 వరకు. వర్జం ఉదయం 7:36 నుంచి 9:02 వరకు. మరల రాత్రి 7:39 నుంచి 9:04 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:57 నుంచి 5:48 వరకు. అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 6:10 వరకు. మరల తెల్లవారుజామున 4:08 నుంచి 5:33 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకౌరుకరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:15. నేటి విశేషం ఆదివారం. అలాగనే మాస శివరాత్రి. మాస శివరాత్రి ప్రయుక్తంగా ఉపవాసం ఉండడం, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అర్ధరాత్రి శివారాధన చేసుకోవడం, జాగారం ఉండడం మంచిది. అలాగనే ఆదివారం సందర్భంగా నదీ స్నానం చేయడం, లేకపోతే కనీసం ఇంటి దగ్గర చన్నీటి స్నానం చేస్తూ గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని ఆ నదులను ప్రార్థించడం, మధ్యాహ్నం ఆయనకు పూజ చేసి పాయసం నివేదించి ప్రసాదంగా తీసుకోవడం. అయితే ఈ ప్రసాదం తీసుకోవడం అనేటువంటిది మాస శివరాత్రి ప్రయుక్తమైనటువంటి ఉపవాసానికి భంగం కాదు. అలాగనే సూర్య నమస్కారాలు ఉదయకాలంలో చేయడం, ఇవన్నీ కూడా ఆరోగ్యప్రదాలవుతూ ఉంటాయి. నేటి ఆణిముత్యాలు. మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. శుశ్రోణి పరితుష్టోస్మి. ఓ అహల్య, నేను కూడా పరిపూర్ణమైనటువంటి సుఖాన్ని అనుభవించాను కాబట్టి నేను కూడా తొందరగా బయలుదేరిపోతున్నాను. ఇంతకన్నా ప్రబల సాక్ష్యాలు ఇంకొకటి ఉండవు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడారు మహర్షి. ఆయనకి ఎవరిని కించపరచాలనేటటువంటి ఉద్దేశ్యం లేదు. ఇంద్రుడు బయటికి ఎడుతున్నాడు, గౌతముడు కుటీరంలోకి వచ్చాడు. చూడగానే త్రికాలవేది మహాతపోనిష్టాగరిష్ఠుడైన ఆయన కనిపెట్టాడు. పొరపాటు జరిగింది. కనిపెట్టి అవతల
ఆడదానికి అటువంటి కోరికున్నా పురుషుడివి నువ్వెందుకు ఇటువంటి పాపబుద్ధి పొందావు? పైగా దేవేంద్రుడివే. ఆయన తపస్సు భంగం చేయడానికి వెళ్ళాడు, అది వేరు మాట. అయినా చెయ్యకూడని పని చేశావు కాబట్టి పేతతర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్ శాపవాక్కు విడిచిపెట్టాడు. శాపవాక్కు విడిచిపెట్టాడంటే తపోభంగం అయిపోయిందని గుర్తు. నేను పురుషుణ్ణి అన్న భావన నీ ఎందున్న కారణం చేత యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి ఒక ఋషిపత్నితో సంగమించావు. ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళి అహల్య చూశాడు. ఆమె గడగడగడగడ వణికిపోయింది. ఇక్కడ మీరు ఒక్క విషయం జాగ్రత్తగా ఆలోచించండి. విడాకులన్న మాట ఈ లోకంలో సనాతన ధర్మంలో ఉంటే గౌతమ మహర్షి విడాకులు ఇవ్వడానికి ఇంతకన్నా గొప్ప కారణం ఇంకోటి కర్లేదు కదా. నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, నీకు విడాకులు ఇచ్చేస్తున్నాను, నాలాంటి మహర్షి పక్కన ఇల్లాలిగా నువ్వు తగవు, వెళ్ళిపో అనడానికి ఇదొక్కటి చాలు. ఆయన అలా అనలేదు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఓ అహల్య, నువ్వు ఇక నుంచి ఆహారములు తీసుకోవద్దు. ఎందుచేత? నువ్వు ఆహారం తిన్నావు. ఆహారంలో 6వ వంతు మనస్సు అయింది. ఆ మనస్సు రజోగుణ భూయిష్టమైంది. ఆ మనసు ఇంద్రుడిని స్మరించింది. ఇంద్రుడితో కలిసి భోగం అనుభవించడానికి ఆనుకూల్యత వహించింది. ఏ మనసు పాపమునకు కారణమైందో దాన్ని సంస్కరించుకోవాలంటే వాయుభక్ష నిరాహార తప్పింతి భస్మసాయిని. నువ్వు రాయి అయిపో అనలేదు. రాయి అయిపోతే ప్రతిస్పందన ఉండదు. ఇంకా వాల్మీకి రామాయణంలో అహల్యని నువ్వు రాయి అయిపో అన్న మాట వాల్మీకి మహర్షి కానీ గౌతమ మహర్షి కానీ వాడలేదు. వాయుభక్ష, నువ్వు గాలినొక్కదాన్ని తిను, నిరాహార, ఆహారం ముట్టుకోదు. తప్యంతి, తపస్సు చెయ్యి, నువ్వెవ్వరికి కనపడవు, అదృశ్యంగా ఉంటావు. భస్మశాయిని, బూది కప్పబడి ఉంటావు. అందుకని ఎవ్వరికీ తెలియదు, నిర్జనమైపోతుంది ఈ ఆశ్రమం. నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి, నేను ఉత్తర దిక్కుకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను. నువ్వు అలా తపస్సు చేస్తూ ఉండు. నువ్వు చేసినటువంటి పాపం కడగబడుతుంది ఒకనాడు. పాపం కడగబడింది అని గుర్తేమిటంటే రాముడు వస్తాడు ఈ ఆశ్రమంలోకి. రాముడు ఏనాడు ఆశ్రమంలోకి వచ్చాడో ఆనాడు నువ్వు మళ్ళీ తపస్సులోంచి చైతన్యాన్ని పొంది పైకి లేస్తావు. నువ్వు పైకి లేవగానే నేను వస్తాను, వచ్చి మళ్ళీ నిన్ను స్వీకరిస్తానని చెప్పాడు. అంటే దాంపత్యం అన్న మాటలో ఎంత విశాలమైన అవగాహన ఉండాలో అంత పెద్ద పొరపాటు చేసినటువంటి అహల్యని కూడా సంస్కరించుకున్నాడు తప్ప గౌతమ మహర్షి అసలు విడాకులివ్వడం అన్న మాట వాడలేదు రామాయణంలో. అంటే అసలు నూతన దంపతులు అవుదామనుకున్న వాళ్ళు మొట్టమొదట చదువుకోవలసిన గ్రంథం ఏమైనా ఉంటే, అసలు భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, పరిణితి ఎలా ఉండాలి తెలుసుకోవాలంటే అసలు ముందు రామాయణ గ్రంథం చదువుకోవాలి. చదివితేనే వాళ్ళు ఆదర్శ దంపతులుగా నిలబడగలరు. కాబట్టి ఆ తల్లి తపస్సులోకి వెళ్ళిపోయింది. ఇహ వర్షం, ఇక్కడే నువ్వు బహూనిత్వం వసిష్యసి, ఇహ వర్షం సహస్రాణి బహూనిత్వం వసిష్యసి. ఈ ఆశ్రమంలో కొన్ని వేల సంవత్సరముల అలా తపస్సులో ఉండన్నాడు. ఆమె తను చేసినది పాపం, అలా నేను చేయకుండా ఉండవలసింది. కాబట్టి ఇప్పుడు నేను ఆ పాపాన్ని కడిగేసుకోవాలనుకుంది. ఆమె తపస్సులోకి ప్రవేశించింది. గౌతమ మహర్షి వెళ్ళిపోయారు. గౌతమ మహర్షి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయిన తరువాత ఇంద్రుడు దేవతలందరినీ పిలిచాడు, ఋషుల్ని పిలిచి, నేను దేవతా కార్యము కొరకు గౌతమ మహర్షి యొక్క తపస్సు అంత విపరీతంగా పెరిగిపోతే దేవతల్ని కూడా నిగ్రహించగలిగినంత శక్తి పొందేస్తాడని ఆయన తపస్సు భంగం చేయడానికి నేను తప్పు చేశాను వెళ్ళి, కాబట్టి మీరు నన్ను రక్షించాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వెనువెంటనే అన్నయ్య అనేటువంటి శంఖ మహర్షి తన తమ్ముడిని ప్రక్కనే ఉన్నటువంటి ఈ క్రొత్త నదిలో స్నానం చేయమన్నాడు. ఆయన స్నానం చేయగానే
నదిలో ఉన్నటువంటి పుణ్యబలం వల్ల లిఖిత మహర్షి యొక్క 2 బాహువులు మళ్ళీ మొలిచాయి. తప్పేమో అయిపోయింది ప్రాయశ్చిత్తంగా, అందుకని ఇప్పుడు నదిలో స్నానం చెయ్యి. స్నానం చేస్తూనే 2 చేతులు మళ్ళీ వచ్చేసాయి. ఆ నది వల్ల బాహువులు మళ్ళీ మొలిచాయి కనుక అప్పటి నుండి నదికి బాహుదా నది అని పేరు వచ్చింది. ఇక త్రిశంకుడి విచారంగా మాట్లాడుకుందాం. ఇతనికి 6వ తరం వాడు త్రయారుణుడు. ఇతనికి లేక ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుకి సత్యవ్రతుడు అని ముద్దుగా పేరు పెట్టుకున్నాడు. కానీ ఆ పుత్రుడిలో సత్యగుణం అనేది లేనే లేదు. సత్యవ్రతుడి యవ్వనం ముదురుతున్న కొద్దీ అతని ఆగడాలు మితిమీరిపాయి. చివరకు ఒక వివాహిత మహిళను బలాత్కారంగా ఇంటికి తెచ్చుకున్నాడు. అప్పటి కాలంలో అవన్నీ చేయకూడదు. అతను ఆ పని చేస్తూ ఉండగా ఊర్లో ఉన్నటువంటి పెద్దలు కొందరు అడ్డుపడి ఈమె వేదమంత్రపూర్వకంగా వివాహితురాలు, ఈ వివాహాన్ని భగ్నం చేస్తే నువ్వు వేదమంత్రాలను అతిక్రమించిన వాడిని అవుతావు అని వాళ్ళంతా హితవు పలికారు, బుద్ధి చెప్పారు. వయస్సు పొంగులో ఉన్నటువంటి సత్యవ్రతుడు ఆ వేదవాక్యాల కన్నా నా మనస్సాక్షే నాకు ప్రమాణం, నా మనస్సు ఈమెను ఇష్టపడుతోంది కనుక ఇదే ధర్మం అంటూ ఆమెను తన ఇంటికి తీసుకుపోయాడు. ఆ సత్యయుగంలో ఇలాంటి వేదనింద వాక్యాలను ఊరివారు ఎవరూ కూడా కని విని ఎరుగరు. వేద నింద అనేది అప్పట్లో జరగలేదు. ఇదే మొట్టమొదటిది. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, వేద నింద చేయకూడదు కదా. కొండల వంటి పుణ్యాలు ఉన్నా సరే అవన్నీ ఒకే ఒక వేద నిందా వాక్యం చేత మాడి మసైపోతాడని ఆ యుగంలో అందరికీ బాగా తెలుసు. సాక్షాత్తుగా రాజపుత్రుడై ఉండి కూడా త్వరలో రాజు కావలసినటువంటి వాడు పరభార్య అపహరణము వేద నింద వంటి మహాఘోర పాపం. అటువంటి చేసేసరికి ఆ ఊరి వారంతా దుమ్మెరిపోయి తేరుకొని సరాసరి రాజు దగ్గరకు వచ్చి వెళ్ళి రాజపుత్రుడి మీద నేరారోపణలు చేశారు. ఈ పుత్రుడు ఇట్లా చేశాడు అని. రాజసభలో సత్యవ్రతుడి మీద విచారణ మొదలైంది. సత్యవ్రతుడు ఏ జంకు లేకోకుండా తాను చేసింది ఒప్పుకున్నాడు. ఆ సభలో ఉన్న కులగురువు వశిష్ఠ మహర్షి కూడా శిష్యుడు చేసిన పనికి సిగ్గుతో తల వంచుకున్నాడు. ఆవిడ్ని వదిలేశాడు, కానీ పని చేసింది తప్పు కదా. తండ్రి త్రయారుణుడు మాత్రం అగ్గి మీద గుగ్గిలమై చీచి సూర్యవంశంలోనే చెడబుట్టావు, నువ్వు నా కొడుకు అని చెప్పుకోవటమే నాకు సిగ్గు. ఇక నేను ఈ ఇల్లు భరించలేదు, ఈ రాజ్యం భరించలేదు, తక్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపో, అసలు ఊరు నుంచే వెళ్ళిపో అని బహిష్కారం చేశాడు ఊరు నుంచి. తనంటే ప్రాణమిచ్చే కన్న తండ్రి ఉన్నట్టుండి ఇలా ఉగ్రుడైనప్పటికీ సత్యవ్రతుడు ఊహించలేదు ఎంత ప్రేమగా ఉండేవాడు తండ్రి. అధర్మం చేస్తే పిల్లలకు మందలిస్తూ ఉండాలి. చాలామంది మందలించరు, ఎందుకంటే సమము కదా అందరూ కూడా అని ఫ్రెండ్స్ లాగా చూస్తారు. వాళ్ళే ఉరితీస్తారు, కొనాకు వాళ్లే మృత్యు అవుతారు. అది అప్పట్లో జరిగేది కాదు, ఇప్పుడులే జరుగుతుంది అంతే. అతడు దిగ్భ్రాంతి చెంది ఉన్నట్టుండి మీరు ఇలా అంటే నేను ఎక్కడ పోయేది, నేను ఎక్కడ ఉండేది అని కోపంగా దబాయించాడు.
నన్ను పొమ్మంటున్నావు కదా తండ్రి, నేను ఎక్కడ వెళ్ళటం అని. తండ్రి మరింత ఉగ్రుడై ఊరే లేని చోట, పోయేవాళ్ళు ఉండే చోట ఉండి వాళ్లలోనే కలిసిపోరా అని గర్జించాడు. ఆ సభలో ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి ఈ పరిణామ పరంపరకు బాధపడుతూ, ఈ కుర్రవాడు ఒక 12 ఏళ్ళు వనవాస శిక్షను అనుభవిస్తే ఆ తర్వాత వీడి చేత ప్రాయశ్చిత్త హోమాలు చేయించి మళ్ళీ రాజ్యంలోకి రావచ్చులే, ప్రస్తుతానికి నేను మౌనంగా ఉండటమే మంచిది అని భావించాడు. మౌనంగా ఉండిపోయాడు మహర్షి గారు. గురువైన వశిష్ఠుడు ఏదో రకంగా ఆదుకుంటాడేమో అనే ఆశతో ఉన్నటువంటి సత్యవ్రతుడికి ఇక్కడ కూడా నిరాశ ఎదురైపోయింది. అందుచేత అతనికి వశిష్ఠుడి మీద కూడా చాలా బాగా కోపం వచ్చేసింది. తండ్రి మీద వచ్చింది, గురువు గారి మీద కూడా వచ్చింది. నన్ను ఆదుకోలేదే, నాకు అవమానం అయిపోయింది అని. ఆయన చేయగలిగింది ఏమీ లేదు కదా. రాజాజ్ఞకు కట్టుబడి కీకరారణ్యంలోకి వెళ్ళిపోయాడు. జీవనం గడపసాగాడు. అగ్ని కూడా లేనటువంటి స్థలం వెళ్ళాడు. అక్కడ తండ్రి త్రయారణుడు కొడుకు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం ఏం చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగానే ఆ రాజ్యంలో వర్షాలు లేక కరువు మొదలైపోయింది. అది గమనించినటువంటి ఆ రాజు రాజ్యభారాన్ని వశిష్ఠాది మంత్రివర్గం పైన మోపి ప్రాయశ్చిత్త రూపమైన తపస్సు చేసుకునేందుకోసం తపోవనాలకు వెళ్ళిపోయాడు. ఆ రాజు అలా 12 ఏళ్ళు తపస్సు చేశాక రాజ్యానికి అంటుకున్నటువంటి పాపం తొలగి సకాల వర్షాలు ప్రారంభమయ్యాయి. 12 ఏళ్ళ వరకు వర్షాలు లేవు. 12 ఏళ్ళు మనకు ఒక 3 నెలలు లేకపోతే ఎంత బాధపడతాం. తన రాజ్యానికి తిరిగి వచ్చి సింహాసనంలో కూర్చున్నాడు 12 ఏళ్ళు అయిన తర్వాత. ఈ వర్షాభావ ప్రభావం అడవుల మీద, అడవుల్లో నుండి జంతువుల మీద కూడా బాగా పడిపోయింది. అక్కడ కూడా వర్షాలు లేవు కదా, అడవిలో కూడా వర్షాలు లేవు కదా. దాని ప్రభావం వల్ల ఆటవిక జీవనం చేస్తూ ఉన్నటువంటి సత్యవ్రతుడికి పచ్చి మాంసం కూడా దొరకటం కష్టమైపోయింది. ఇంతవరకు అదైనా తినేవాడు, శాపగ్రస్తుడై. అది కూడా లేకుండా పోయింది. ఇది ఇలా జరుగుతూ ఉండగా విశ్వామిత్ర మహర్షి భార్య సమేతుడై అరణ్యవాసం చేస్తూ సుదీర్ఘ తపోదీక్ష మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన కొన్ని రోజులకే వర్షాభావం వచ్చింది. దాంతో పట్టుదల కలిగినటువంటి విశ్వామిత్రి మహర్షి భార్యా పిల్లలను కూడా వదిలేసి మరింత దూరంగా ఉండే అరణ్యంలోకి వెళ్ళి నీటి చుక్క కూడా దొరకనటువంటి ప్రదేశం చూసుకొని అక్కడ ఘోర తపస్సు మొదలుపెట్టాడు. ఆయన ఎప్పుడూ ఘోర తపస్సే చేస్తుంటాడు విశ్వామిత్రుడి భార్య పిల్లలు నీటి కోసం అల్లాడుతున్నారు. వాళ్ళు ఒక అడవి నుంచి ఇంకొక అడవికి వెళుతున్నారు. మకాం మార్చుకుంటూ తిరగటంలో దైవయోగం వాళ్ళ సత్యవ్రతుడు ఉంటున్నటువంటి అటవీ ప్రాంతానికి వచ్చారు. అక్కడికి వచ్చేసరికి ఎలా జీవించాలనేటువంటి ప్రశ్న వచ్చింది. అందువల్ల విశ్వామిత్ర మహర్షి యొక్క భార్య తన 2వ కొడుకు మెడకు ఒక త్రాడు కట్టింది. నాకు 100 గోవులు ఇచ్చిన వారికి ఈ పుత్రుణ్ణి అమ్మేస్తాను అని వేలం పాట బాగా అరవటం మొదలుపెట్టింది. కావలసిగా అరుస్తుంది. అక్కడ ఎవరు లేరు కూడా. అయినా ఆవిడకి ఆకలి తట్టుకోలేకుంది. ఆ విధంగా అరుస్తుంది, కొడుకును అమ్మేయాలని. అమ్మటానికి తీసుకునే వాళ్ళు ఎవరున్నారు? ఆ అరుపులు సత్యవ్రతుడి చెవిని పడ్డాయి. పడాలానే చేసింది. ఈవిడ ఎవరా అని విచారించాడు. ఆవిడ విశ్వామిత్ర మహర్షి భార్య అని తెలిసింది. విశ్వామిత్రుడంటే వశిష్ఠుడికి శత్రువు అని సత్యవ్రతుడికి బాగా తెలుసు. సత్యవ్రతుడికి అందువల్ల సత్యవ్రతుడికి ఉన్నట్టుండి విశ్వామిత్రుడి భార్య మీద
కరుణ పొంగుకొచ్చేసింది. అందువల్ల అతను ఆమె దగ్గరికి వెళ్ళి మెల్లగా, అమ్మా, నువ్వు మహర్షి పత్నివి, నిన్ను నీ పిల్లల్ని పోషించే బాధ్యత నాది. నువ్వు మాత్రం ఇలా పిల్లల్ని అమ్ముకోకు అని నచ్చజెప్పాడు. ఆమె కూడా సరే అని అంగీకరించింది. మెడకు గళానికి త్రాడు కట్టబడ్డ ఆ కుర్రవాడికి గాలవుడు అనే పేరు వచ్చింది. మనం అప్పుడప్పుడు గాలవుడు అనుకుంటామే. ఆ గాలవుడు మాత్రము తల్లి ప్రవర్తనను, ఒకడి మీద ద్వేషంతో తమ మీద ప్రేమ చూపుతున్నటువంటి సత్యవతుడి ప్రేమను గమనించి పూర్తిగా విరక్తుడై మహర్షిగా మారిపోయాడు. తల్లి ఏమిటి అమ్ముకోవటం నన్ను ఆకలి కోసరం? ఆయన వీడెవడు మా అమ్మ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాడు? ఇది చాలా మాయగా ఉంది. ఒకరికొకరు భోజనానికోసం ఇట్లా చేస్తున్నారు. అది విని ఇది సరిగలేదు అని చెప్పి వైరాగ్యం వచ్చి మహర్షిగా మారిపోయాడు గాలవుడు. ఇతనే కాలక్రమంలో గాలవ మహర్షిగా ప్రసిద్ధి చెందాడు. మనం అప్పుడప్పుడు కథల్లో మనం చెప్పుకుంటాం గాలవ మహర్షి అంటే ఇతనే. ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఇవన్నీ మనకు మహాభారతంలో, భాగవతంలో వచ్చే చిన్న చిన్న పేర్లు అక్కడక్కడ వచ్చిపోతూ ఉంటారే, వాళ్ళ జీవన చరిత్ర ఇవంతా కూడా. నేను ఎన్నో మాటలు చెప్తూనే అన్నా, మీకు బాగా అర్థం చేసుకోవాలి. సత్యవ్రతుడు అన్న మాట ప్రకారం విశ్వామిత్ర కుటుంబాన్ని పోషించడం కోసం అష్ట కష్టాలు పడటం మొదలుపెట్టాడు. ఆ కరువు రోజుల్లో అడవుల్లో ఎక్కడెక్కడో తిరిగి జంతువులను చంపి దాన్ని ఆకుల్లో మూటగట్టి ఎత్తైనటువంటి చెట్ల మీద చిటారు కొమ్మలతో జాగ్రత్తగా దాచి రోజుకు కొంచెం ఆహారం తెచ్చి విశ్వామిత్ర కుటుంబానికి అందిస్తూ ఉండేవాడు. తాను కూడా కొంచెం తినేవాడు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజున వశిష్ఠ మహర్షి యొక్క హోమధేనువు గడ్డి కోసం వెతుక్కుంటూ సత్యవ్రతుడు ఉండేటువంటి ప్రాంతాలకు వచ్చింది. హోమధేనువు, పాలు పెరుగు ఇచ్చేటువంటి హోమధేనువు. అది ఎందుకో వచ్చింది, తప్పించుకొని ఇక్కడికి వచ్చేసింది. దాన్ని చూస్తూనే వీడికి అనిపించింది ఇది గురువుగారి గోవని సత్యవ్రతుడు గుర్తించాడు. అతని హృదయంలోని గురుద్వేష జ్వాలాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఇంతవరకు అతని మీద కోపం ఉండింది కదా గురువు మీద. అతను వెనక ముందు చూడకోకుండా ఆ గోవును చంపి ఆ మాంసాన్ని తను తిని విశ్వామిత్రుడి కుటుంబానికి కూడా పెట్టాడు. బాగా కోపం వచ్చి దాన్ని చంపేశాడు. త్వరలోనే ఈ వార్త వశిష్ఠ మహర్షికి తెలిసింది. ఇది ఆయనకు దేవతలు ఇచ్చిన గోవు. ఆ గోవు అంటే ఆయనకు ప్రాణం. తన సొంత శిష్యుడు తన మీద పగతో నోరు లేని గోవును చంపేసరికి ఆ దుఃఖాన్ని తట్టుకోలేక ఆయన ఇలా అన్నాడు, ఓరి సత్యవ్రత, నువ్వు అడవుల్లో ఉండి వనవాస వ్రతం చేసి పాప ప్రక్షాళన చేసుకొని మళ్ళీ రాజ్యానికి తిరిగి వస్తావని నేను ఆశపడ్డాను. నువ్వు మాత్రం నా ఆశలకన్నీ తలకిందులు చేసేసావు. ఆ తలకిందులుగా ప్రవర్తించి 3 పాపాలు చేశావు. ఒకటి వేదనింద, పితృనింద, సొంత గురువు యొక్క గోవునే తెలిసి తెలిసి చంపడం. ఎంత అరణ్యవాసం చేస్తున్నా, ఎంత పచ్చి మాంసం తింటున్నా దానికి కూడా కొన్ని ధర్మశాస్త్ర నియమాలు ఉన్నాయి. ఆ మాంసాన్ని మంత్రాలతో శుద్ధి చేయాలి, దేవతలకు నివేదన చేయాలి, అప్పుడే తినాలి. ఈ నియమాలన్నీ నీకు తెలుసు, ఆ విధానాలు కూడా నీకు బాగా తెలుసు. అయినా సరే నువ్వు వాటన్నిటినీ కూడా ధిక్కరించి ప్రవర్తించావు. బాగలేదు నువ్వు చేసినటువంటి పని. నీకు ధర్మశాస్త్రం నేర్పించాను, తెలుసు. శాపగ్రస్తుడైనా నీకు తెలుసు. అయినా దాన్ని
నువ్వు ధిక్కరించావు. ఈ మూడు శంకువులు అంటే 3 మేకులు అంటే 3 మహాపాపాలు అవి నీలో దిగబడ్డాయి. అందుచేత ఇక నుంచి నీకు త్రిశంకువు అనే పేరు స్థిరపడిపోవుగాక అని శపించాడు. ఈ శాపవార్త అడవిలో అందరికీ తెలిసింది. వాళ్ళకి ఏదేదో హాస్యంగా ఉంది. అయినా వాళ్లకు తెలియకుండా వాళ్లే సత్యవ్రతుడి పేరు మార్చేసి త్రిశంకువు అని పిలవడం మొదలుపెట్టారు అందరూ. ఈలోగా మహారాజు గారి తపస్సు వల్ల అనావృష్టి బాధ తీరిపోయింది. అడవి కూడా కొంచెం వరకు చల్లబడ్డది. విశ్వామిత్ర మహర్షి కూడా తన తపో దీక్షను మార్చుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన విశ్వామిత్ర మహర్షికి అతని భార్య జరిగిన వృత్తాంతమంతా వర్ణించింది. అందులోనూ త్రిశంకుడి త్యాగాలను మరింత విశేషంగా పొగిడింది, వివరించింది. అన్నం పెట్టాడు కదా అని. కరిగి నీరైపోయినటువంటి విశ్వామిత్రుడు త్రిశంకుని పిలిచి, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. నా భార్యను పిల్లలను నువ్వు రక్షించావు కాబట్టి నీకేం కావాలో కోరుకో. త్రిశంకువుకి ఈ సన్నివేశం ఎదురవుతుందని ముందే బాగా తెలుసు. అందుకనే ఇక్కడ విశ్వామిత్ర భార్యను పిల్లలను సాకింది కారణం అందుకనే బాగా తెలుసు. అందుకని వెంటనే ఇలా కోరుకున్నాడు, విశ్వామిత్ర మహర్షి, నా సొంత గురువు నా గుండెల్లోకి 3 శంకువులు అంటే 3 మేకులు దింపి ఉన్న త్రిశంకువును చేశాడు. మీరు ఆయన కన్నా ఎంతో సమర్థులు. మీరు నన్ను ఈ బొందితో సహా స్వర్గానికి పంపి వశిష్ఠుడికి బుద్ధి వచ్చేటట్లు చేయండి అని కోరుకున్నాడు. ఇది ఎటువంటి కోరిక చూడండి. విశ్వామిత్రుడు జంకు లేకోకుండా తథాస్తు అన్నాడు. ఇది మంచి టైం చూసుకున్నాడు. ఇక్కడ త్రయారుణ మహారాజు గారికి వయస్సు బాగా ముదిరిపోయింది, వైరాగ్యం కూడా పెరిగిపోయింది. రాజ్యంలో సకాల వర్షాలు పడుతూ ఉండటంతో ఆయన కోపం కూడా చాలా మటుకు చల్లారిపోయింది. వశిష్ఠ మహర్షి కూడా త్రిశంకువుకి అనుకూలంగానే మాట్లాడి త్రిశంకువుని వెనక్కు పిలిపించి రాజ్యం అతనికి ఇచ్చి నువ్వు తపోవనానికి వెళ్ళిపోవడమే మంచిది అని బోధించాడు. అయిపోయింది లేండి, ఇంకా త్రిశంకుని పిలిచండి, రాజ్యాన్ని అంటగడదాం, నువ్వు అడవికి వెళ్ళిపో, నువ్వు తపస్సు చేసుకోపో అని శిష్యుడికి చెప్పాడు. ఆ సమయంలో త్రిశంకు చక్రవర్తి అయ్యాడు. వెంటనే ఏ జంకు లేకుండా గురువును మార్చేసి విశ్వామిత్రుడిని తన గురువుగా పెట్టుకున్నాడు. విశ్వామిత్రుడు త్రిశంకుని సశరీరంగా స్వర్గానికి పంపిస్తానని ప్రతిజ్ఞ చేసి త్రిశంకువు చేత ఒక పెద్ద యజ్ఞం చేయించాడు. కానీ తన తపశ్శక్తి చాలక త్రిశంకుని పూర్తిగా స్వర్గంలో పంపించలేక ఆకాశం మధ్యలోనే నిలబెట్టేశాడు. విశ్వామిత్రుడికి తపస్సు చాలలేదు, ఆయన యొక్క పవర్ చాలలేదు. అటు పంపించలేక ఇటు దింపుకోలేక త్రిశంకు మధ్యలో నిలబడ్డాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.